హాయ్ మన పిల్లల్ని ప్రశాంతంగా ఆత్మవిశ్వాసంతో పెంచటంలో మన పాత్ర చాలా కీలకం కదండి. అందుకే ఈరోజు ప్రతి తల్లిదండ్రులకి ఉపయోగపడే ఓ 5 శక్తివంతమైన పద్ధతుల గురించి మనం మాట్లాడుకుందాం. తల్లిదండ్రులుగా మనందర్నీ ఎప్పుడూ ఆలోచింపజేసే ఒకే ఒక్క ప్రశ్న, పిల్లల్ని ప్రశాంతంగా కాన్ఫిడెంట్గా ఎలా పెంచాలి? సరే, ఈ విశ్లేషణలో మనం దీనికి సమాధానాలు వెతికే ప్రయత్నం చేద్దాం. అన్నిటికంటే ముందుగా తల్లికి బిడ్డకి మధ్య ఒక బలమైన బంధాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ఎందుకంటే ఏ బంధానికైనా సరే ఇదే కదా ఫౌండేషన్. ఇక్కడ మనం అందరం గుర్తుంచుకోవాల్సిన ఒక గోల్డెన్ రూల్ ఉందండి. ఏంటది అంటారా? అదే కనెక్ట్ బిఫోర్ కరెక్ట్. దీని అర్థమేంటంటే పిల్లల తప్పును సరిదిద్దే ముందు వాళ్ల ఫీలింగ్స్ని అర్థం చేసుకోవాలి. దీని వెనకాలన్న సైకాలజీ చాలా సింపుల్ అండి. మనం వాళ్లతో ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో అప్పుడు పిల్లల బ్రెయిన్లో ఆలోచించే భాగం యాక్టివ్గా పనిచేస్తుంది. అదే మనం కోప్పడ్డామనుకోండి, వాళ్లలో భయం మొదలయ్యి ఇక మనం చెప్పేది అస్సలు వినరు. ఒక ఉదాహరణ చూద్దాం. పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు వెంటనే అరవకుండా, ఈ బొమ్మ ఎందుకు విసిరేశావు, నీకేమనిపించింది అని చాలా ప్రశాంతంగా అడగాలి. మనం వాళ్లని అర్థం చేసుకుంటున్నామని వాళ్లకనిపించినప్పుడు వాళ్లు మనం చెప్పేది వినడానికి రెడీగా ఉంటారు. అప్పుడు వాళ్ల బ్రెయిన్లో ఆలోచించే భాగం పనిచేస్తుంది, భయం కాదు. ఇప్పుడు ఈ నంబర్ చూడండి, 10. ఇంత చిన్న నంబర్ వెనక ఒక పవర్ఫుల్ టెక్నిక్ దాగి ఉందండి. అదేంటో తెలుసుకోవాలనుందా? ఆ 10 వెనుకున్న సీక్రెట్ ఇదే. ప్రతిరోజు కేవలం 10 నిమిషాల స్పెషల్ టైం. నమ్మండి, ఈ కొద్ది సమయమే తల్లిబిడ్డల బంధాన్ని కొన్ని రెట్లు పెంచుతుంది. అంతేకాదు, పిల్లల కాన్ఫిడెన్స్ని, కమ్యూనికేషన్ని అద్భుతంగా ఇంప్రూవ్ చేస్తుంది. అయితే ఈ స్పెషల్ టైం సక్సెస్ అవ్వాలంటే కొన్ని రూల్స్ పాటించాలి. ఆ యాక్టివిటీ ఖచ్చితంగా పిల్లల ఇష్టమే అయ్యుండాలి. ఆ టైంలో ఫోన్లు అస్సలు వాడకూడదు, తిట్టడం లాంటివి ఉండకూడదు. కేవలం పాజిటివ్ అటెన్షన్ మాత్రమే ఇవ్వాలి. సరే, ఇప్పుడు మనం డైలీ లైఫ్లో ఎదుర్కొనే కొన్ని బిహేవియరల్ ఛాలెంజెస్ని ఎలా హ్యాండిల్ చేయాలో చూద్దాం. పిల్లలు ఎక్కువగా ఫోన్ చూస్తున్నారని మనందరి కంప్లైంట్ కదా. అయితే దాన్ని తగ్గించడమంటే చేతిలోంచి ఫోన్ లాక్కోవడం కాదు. అలా చేస్తే వాళ్లు ఇంకా మొండిగా తయారవుతారు. బదులుగా ఆ స్క్రీన్ టైం ప్లేస్లో వాళ్లకి నచ్చే ఇంకో యాక్టివిటీ ఇవ్వాలి. గుర్తుంచుకోండి, లాక్కోవడం కన్నా రీప్లేస్ చేయడం ఎప్పుడూ బెటర్. మరి ఆ ఆల్టర్నేటివ్స్ ఏంటి అంటారా? కలరింగ్, క్లేతో ఆడటం, పజిల్స్, బిల్డింగ్ బ్లాక్స్, స్టోరీ టైం, లేదా బయట ఆడుకోవటం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ పనులిస్తే పిల్లల అటెన్షన్ ఆటోమేటిక్గా స్క్రీన్ల నుండి డైవర్ట్ అవుతుంది. పిల్లలకి టాంట్రమ్స్ రావడం చాలా కామన్. వాళ్లు అలా ఏడ్చినా లేదా కోపంగా ఉన్నా ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. స్టెప్ 1, మనం ప్రశాంతంగా ఉండాలి. మనం కామ్గా ఉంటేనే వాళ్ళు సెటిల్ అవుతారు. స్టెప్ 2, వాళ్ళ ఫీలింగ్స్ని వ్యాలిడేట్ చేయండి. నీకు కోపమొచ్చిందా, నాకర్థమవుతోంది అని చెప్పాలి. స్టెప్ 3, డీప్ బ్రీత్ తీసుకుని ఏం కావాలో చెప్పు అని మాట్లాడటానికి ఎంకరేజ్ చేయాలి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, అరవడం వల్ల టాంట్రమ్ డబుల్ అవుతుందే తప్ప తగ్గదు. ఇక మరో చాలా ఇంపార్టెంట్ విషయం, డిసిప్లిన్. చాలామంది డిసిప్లిన్ అంటే పనిష్మెంట్ అనుకుంటారు, కానీ అది అస్సలు నిజం కాదు. డిసిప్లిన్ అంటే పనిష్ చేయడం కాదు, పిల్లలకి బౌండరీస్ నేర్పించటం. ఇది భయపెట్టడం గురించి కాదు, టీచ్ చేయడం గురించి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది డిన్నర్ టైం, తినటానికే, బొమ్మలతో తర్వాత ఆడుకోవచ్చు. లేదా బొమ్మలు విసిరేకూడదు, ఒకవేళ విసిరేస్తే నేను వాటిని పక్కన పెట్టేస్తాను. ఇలా సింపుల్గా క్లియర్గా చెప్పే ఇన్స్ట్రక్షన్స్ పిల్లలు చాలా ఈజీగా ఫాలో అవుతారు. ఇప్పటిదాకా మనం చూసిన టెక్నిక్స్ అన్నీ బాగా వర్కౌట్ అవ్వాలంటే ఒకే ఒక ముఖ్యమైన ఫౌండేషన్ అవసరం. అదేంటో తెలుసా? ప్రశాంతమైన తల్లి. అవును, తల్లి మెంటల్ స్టేటే అన్నిటికంటే ఇంపార్టెంట్. అందుకే ఈ సింపుల్ ఫార్ములా ఎప్పుడూ గుర్తుంచుకోవాలి, హ్యాపీ మదర్, హ్యాపీ చైల్డ్. అందుకే తల్లులు తమ కోసం కూడా తప్పకుండా టైం కేటాయించుకోవాలి. ఇంటి అట్మాస్ఫియర్ ప్రశాంతంగా ఉండాలంటే మొదట తల్లి ప్రశాంతంగా ఉండాలి. దీనికోసం కొన్ని చిన్న చిన్న టిప్స్: ఓ 5 నిమిషాలు డీప్ బ్రీదింగ్ చేయడం, లైట్ మ్యూజిక్ వినడం, ఓ 10 నిమిషాలు వాకింగ్కెళ్లడం, లేదా మనకు మనం చిన్న గిఫ్ట్ ఇచ్చుకోవడం. సో, ఇప్పటి వరకు మనం నేర్చుకున్న ఈ 5 టెక్నిక్స్ ఒక రకంగా చెప్పాలంటే మన పేరెంటింగ్ టూల్ కిట్ లాంటివి అనమాట. సరే, ఒక్కసారి వాటిని మళ్ళీ గుర్తు చేసుకుందామా? 1. కరెక్ట్ చేసే ముందు కనెక్ట్ అవ్వడం. 2. స్క్రీన్ టైంను తీసేయకుండా రీప్లేస్ చేయడం. 3.
టాంట్రమ్స్ వచ్చినప్పుడు కామ్ ఫార్ములా వాడటం. 4 రోజుకు 10 నిమిషాల స్పెషల్ టైం ఇవ్వడం. ఇంకా 5 పనిష్మెంట్ కాకుండా పాజిటివ్ డిసిప్లిన్ను ప్రాక్టీస్ చేయడం. ఇవి గనక పాటిస్తే పిల్లలు ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్గా, ఆత్మవిశ్వాసంతో పెరుగుతారు. మరి ఈరోజు మన పిల్లలతో కనెక్ట్ అవ్వటానికి ఈ పద్ధతుల్లో దేన్ని ఉపయోగించబోతున్నాం? గుర్తుంచుకోండి, ఈ విషయాలు తెలుసుకోవటమే కాదు, వీటిని ఆచరణలో పెట్టినప్పుడే అసలైన మార్పు మొదలవుతుంది.